ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ వీడియోలో క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. నెంబర్ 1, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అయ్యి ఒక సొల్యూషన్ ఇచ్చేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక లైబ్రరీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైబ్రరీకి ఒక బుక్ చదవడానికి వెళ్ళారు. అక్కడ ఉన్న లైబ్రరీయన్ దగ్గరికి వెళ్ళి మీకు ఏ బుక్ కావాలో స్పెసిఫిక్గా తనకి చెప్పారు. తన ఆ బుక్ తీసుకొచ్చి మీకు ఇచ్చాడు. మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఒక సొల్యూషన్ వచ్చింది. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే సిరి, అలెక్సా, అలాగే చాట్ జీపీటీ లాంటి ఏఐ మోడల్స్. నెంబర్ 2, మెషిన్ లెర్నింగ్. ప్రీవియస్ గా ఉన్న డేటాని, ప్యాటర్న్స్ ని అనలైజ్ చేసుకుని ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చేదే మెషిన్ లెర్నింగ్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం సేమ్ ఇందాక తీసుకున్న లైబ్రరీ ఎగ్జాంపుల్ ని తీసుకుందాం. సైన్స్ ఫిక్షన్ బుక్స్ ఎక్కువ మీరు చదువుతారు అనుకుందాం. ఆ లైబ్రరీయన్ మీ దగ్గరకు వచ్చి ఆల్రెడీ మీరు ఒక 2-3 టైమ్స్ ఆ లైబ్రరీని విజిట్ చేసిన ఎక్స్పీరియన్స్ తనకుండి మీకు పర్టికులర్ బుక్ అంటే ఇష్టమని మీరు అడగకుండా మీకు ఒక సైన్స్ ఫిక్షన్ బుక్ ని రికమెండ్ చేశాడు అనుకుందాం. ఇదే మెషిన్ లెర్నింగ్. అంటే ఆల్రెడీ ఉన్న ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేసి డేటాని మెమరైజ్ చేసుకుని ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చేదే మెషిన్ లెర్నింగ్. ఈ మెషిన్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నెట్ఫ్లిక్స్ అలాగే యూట్యూబ్ లో మనం ఏదైనా ప్రీవియస్ గా చూసిన మూవీ కానీ వీడియో కానీ కింద రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ రికమెండేషన్స్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ యూజ్ చేసి మనకు వస్తూ ఉంటాయి. అలాగే మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మన మెయిల్స్కి స్పామ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. కానీ ఆ స్పామ్ మెయిల్స్ అనేవి ఇన్బాక్స్లో స్టోర్ అవ్వవు. స్పామ్ అనే ఒక సెపరేట్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఈ స్పామ్ మెయిల్స్ అన్నిటిని ఫిల్టర్ చేయాలంటే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. నెంబర్ 3, డీప్ లెర్నింగ్. ఓన్లీ ప్రీవియస్ డేటాను మాత్రమే కాకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ ని, టర్న్స్ ఆఫ్ డేటాని అబ్జర్వ్ చేసి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇచ్చేదే డీప్ లెర్నింగ్. ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం ఇందాక తీసుకున్న లైబ్రరీ ఎగ్జాంపులే మళ్ళీ తీసుకుందాం. ఈసారి లైబ్రరీకి మీరు ఒక్కరే కాదు, మీతో పాటు ఇంకొక 3 ఫ్రెండ్స్ వెళ్ళారు. అంటే మొత్తం 4 ఫ్రెండ్స్ కలిసి లైబ్రరీకి వెళ్ళారు. ఆ లైబ్రరీయన్ కి మీ 4 ఎక్కువగా లైబ్రరీని విజిట్ చేస్తారని తెలుసు. అలాగే మీ 4లో ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉందని తెలుసు. అంటే ఒకరికి సైన్స్ ఫిక్షన్ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి మిస్టరీ బుక్స్ ఇష్టం ఉండొచ్చు, ఒకరికి క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టం ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఇష్టపడతారని ఆ లైబ్రరీయన్ దగ్గర ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఉంది. ఆ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ డేటాని తీసుకొని మీరు లైబ్రరీని విజిట్ చేయగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ రికమెండ్ చేసి ఇచ్చాడు అనుకుందాం అట్ ది సేమ్ టైం. దిస్ ఈస్ కాల్డ్ డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, మన మొబైల్లో ఫేస్ అన్లాక్ సిస్టమ్ ఉంటుంది. స్క్రీన్ ముందు మన ఫేస్ పెట్టగానే మొబైల్ అన్లాక్ అవుతుంది. ఈ టెక్నాలజీని డీప్ లెర్నింగ్ యూజ్ చేసి డిజైన్ చేస్తారు. ఇది ఒక బేసిక్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఈ సింపుల్ లైబ్రరీ ఎగ్జాంపుల్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అలాగే డీప్ లెర్నింగ్ గురించి మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. DS programmer activated.